హాయ్ వ్యూవర్స్. క్యాట్ డివోషన్ ఛానల్ ఇస్తుంది. ఇది వాస్తవానికి క్రైమ్ అవేర్నెస్ ఛానల్ బట్ డివోషన్ ఛానల్ ఇస్తుంది. ఎందుకంటే అమ్మ అమ్మ అన్నప్పుడు దేవతకి మరో రూపం. అటువంటి ఆమె బిడ్డను కాపాడుకోవాలి. అయితే ఇక ఈ బిడ్డ చనిపోబోతుందని చెప్పేసి అనుకొని ఆ తల్లి కూడా చనిపోయింది. ఇలా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ సిటీ. దెన్ యశోద ఆమె పేరు, వాళ్ళ బిడ్డ. ఇంటి ఆరు బయట వచ్చేసి పల్లీలు ఎండబెట్టారట. ఈలోపు కుక్క వచ్చి పల్లీలు తినింది. అది తినేటప్పుడు కుక్క సొంగ అది పల్లీల మీద పడింది. జనరల్గా ఎవరికైనా అర్థమయ్యేది అది. ఓకే, లెట్ ఇట్ బి. వాళ్ళ పాప దాన్ని ఆడుకుంటూ వెళ్ళి ఆ పల్లీలు తినేసింది. దాంతో భయం వేసేసి ఇమీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్ళింది, చెప్పింది. వాళ్ళు ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఆయన భయం అంటే ఒక రకమైన మూఢనమ్మకం అందామా, లేదన్నప్పుడు ఒక రకమైనటువంటి సోషల్ స్టిగ్మా అందామా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా వర్డ్ కూడా నాకు రావట్లా. ఒక రకమైనటువంటి మతిస్థిమిత కోల్పోయింది. అమ్మో ఇంకేముంది, కుక్క తిన్న ఫుడ్ తినేసింది, నా కూతురు ర్యాబిస్ వచ్చింది, ఇంకా ఇంటిలపై చచ్చిపోవాల్సిందే. పిల్లని చంపేసి ఈమె చచ్చిపోయింది. ఇద్దరు. ఇవిడక మెయిన్ ఇంటెన్షన్ కుక్కలన్నీ కూడా ర్యాబిస్ వ్యాధితోనే కాదు. కుక్కలైన పిల్లులైనా గబ్బిలాలైన ఏదైనా మరలా చెప్తాను చూడండి. పిచ్చి కుక్కకి నార్మల్ కుక్కకి పెంపుడు కుక్కకి డిఫరెన్స్ అనేది మీలో కుక్కల ప్రేమికులు జంతు ప్రేమికులు అంటే మీకు ఐడియా ఉండేది. పిచ్చి కుక్క అది కరిస్తే ర్యాబిస్ వచ్చింది మనకి. అంటే పిచ్చి కుక్క అంటే దానికి ర్యాబిస్ ఇంకా చచ్చిపోయింది, త్వరలో చచ్చిపోయింది. ఇంకా అది చచ్చే ముందు కరుస్తుండేది అందరినీ. అది ఏం చేస్తుందంటే దానికే తెలియదు అన్నట్టు. ఇంట్లో ఉన్న కుక్క వీటికి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేపిస్తూ ఉంటారు. అయినా జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీధి కుక్కలు, ఈ వీధి కుక్కలలో కొన్నింటికి వ్యాక్సిన్లు గవర్నమెంట్ వాళ్ళు వేసి ఉంటారు, కొన్నింటికి వేయకుండా వదిలేసి ఉంటారు. వాటిలో ర్యాబిస్ లేని కుక్కలు ఉంటాయి, ర్యాబిస్ ఉన్న కుక్కలు ఉంటాయి. కాబట్టి వీధి కుక్క అయినా, పెంపుడు కుక్క అయినా, పిచ్చి కుక్క అయినా ఏదైనా మనల్ని కరిచినా, అది మనల్ని నాకినా, అది తిన్న ఫుడ్ మనం తిన్నా, అప్పుడు మీరు భయాందోళనకి ఏమీ గురి కావద్దు. ఒకవేళ గాయం కనుక నడితే సబ్బు పెట్టి శుభ్రంగా ఒక 10 నిమిషాలని మినిమం కడగండి. దాన్ని ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళండి. వాళ్ళు మీకు ఒకవేళ కరిచిన దగ్గర, గీకిన దగ్గర స్కిన్ కనుక ఏమంటే తెగ్గి కనుక ఉన్నట్టయితే ఆ స్కిన్కి దగ్గర అయ్యే విధంగా ఏదో చిన్నపాటి కుట్లు లాంటిది, కుట్లు కాదండి, కుట్లేరు, సమ్ ఇంజక్షన్ లాంటిది ఇచ్చారు నాకు. ఆ స్కిన్ దగ్గరికి వచ్చేసింది. దాని తర్వాత వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారంటే చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణ కూడా ఆడకు వెళ్ళమంటే వెళ్ళాను. మొత్తం 4 రోజులు అనుకుంటాం. మొదటి రోజు, 3వ రోజు, 7వ రోజు సమ్మెద షెడ్యూల్ ఉందిలే, అది ఇస్తారు. వ్యాక్సిన్ కూడా సరిపోయింది. వ్యాక్సిన్లు వేయించుకునేటప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏదైనా తినవచ్చు, ఏదైనా చేస్తాడు. వద్దు, పెద్దవాళ్ళు చెప్తారు ఏది తినవచ్చు ఏది తినకూడదని. మందు షెడ్యూల్కి అసలు పోకండి. ప్రికాషన్ తీసుకుంటే 4 రోజుల్లో బయటపడవచ్చు. సో ఇంత ఈజీ అని అనండి, కానీ కొంచెం ఇబ్బంది. మొన్న కూడా కుక్కల ప్రేమికులు వచ్చి హడావుడి చేస్తుంటే సుప్రీంకోర్టు తీర్పులప్పుడు నేను అన్నా, బాబు మేము మనుషులం కాదా, ఏ తప్పు చేయకుండా కుక్కలు పీకిని మమ్మల్ని, మాకు మాత్రం బాధ ఉండదా, కుక్కలు షెల్టర్ హోమ్స్ తీసుకెళ్ళమని చెప్తుంటే మీకేది నొప్పి, వాడిని నోటి చంపట్లేదు కదని చెప్పేసి నేను మాట్లాడా. అవి ప్రాణులే, అవి బతకొద్దా, సొల్లు కబుర్లు. ఈ ర్యాబిస్ వ్యాధి చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ర్యాబిస్ వ్యాధి సోకిద్దని అనుమానంతో భయంతో చనిపోయింది అమ్మ కూతురు పరిస్థితి ఏంటి? ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ? సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి కుక్క కరిచి కరవగానే ర్యాబిస్ సోకిద్దని భయం వద్దండి, దండం పెడుతున్నా. కరిచి కరవగానే అది నాకినా గీకినా ఏమాత్రం మీకు భయం అనిపించినా, భయం అనిపించకపోయినా ఇమీడియట్గా వెళ్ళి వ్యాక్సిన్ ఏం చేసుకోండి. ఏం జరిగినట్టు వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చూస్తారు, చూసేసి వాళ్ళే చెప్తారు మీకు. అన్యాయం చనిపోయింది పాపం ఆమె కూతురు. ఎందుకు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో పిచ్చి పిచ్చికి వచ్చిన వార్తలు, వీడియోల వల్ల సమాజం చేస్తున్న హత్య అని నాకు అనిపిస్తుంది. ఈ 2 ఆత్మహత్యలు. బిడ్డను ఆమె చంపింది, ఈమె చచ్చిపోయింది. చాలా చాలా బాధ.